నీవు కోరిన వరములను కాంతలను ఇచ్చేదని చెప్పి అంతరాధన నేను పసిపాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలగిల్లి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేను కూడా బాగున్నానండి. మీతో చాలా రోజులు అవుతుంది కదా మాట్లాడక. ఇంకా మీరు వీడియో ఏంటో మీకు తెలిసే ఉంటుందండి. శ్రావణ మాసం వచ్చేసింది, ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. దాన్ని నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నామని దాని గురించి వీడియో అండి. మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ చేసుకున్నట్టే అండి. ఇంకా ఆ రోజు ఇంట్లో ఉదయాన్నే పనులన్నీ చకచకా చేసేసుకుంటున్నాం. అన్ని పనులు ఆ రోజే చేస్తే కుదరదు కదా, అందుకని కొన్ని పనులు అయితే ముందు రోజే చేసి పెట్టుకున్నామండి. ఇంకా ఆ రోజు ఉదయమే లేచిన తర్వాత చక్కగా ముగ్గులు పెట్టుకోవడము, అలా ఇల్లున శుభ్రం చేసుకున్నాం కదా, ముందు రోజే అలంకరించుకోవడం, ఇవన్నీ చేస్తున్నాము. మా పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారండి, అందువల్ల మనిషికి ఒక పని అయితే చేసుకుంటున్నాము. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, నేనేమో ఫ్రెష్ అయ్యి వచ్చి మంచిగా రెడీ అయ్యి ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను. ప్రసాదాల విషయానికి వస్తే మాత్రం నేను ఎక్కువ శాతము ఎక్కువగా చేయనండి. ఏమి 3 చేస్తాను, లేదనంటే ఒక్కటే ప్రసాదం చేస్తాను వీలుని బట్టి. ఈ రోజైతే మాత్రం ప్రసాదాలకొస్తే నేను ఈసారి 3 చేస్తున్నాను. ఒకటి పాయసాన్నం అంటే పరమాన్నం తెలుసు కదా, పాలతోని బెల్లం కలిపి వండి పరమాన్నం చేస్తున్నాను. ఇంకా వడలు వేస్తున్నాను, ఇంకా పూర్ణం. ఈ 3 అయితే చేస్తున్నానండి. ఇంకా నాకు హెల్ప్ చేయడానికి మా చిన్న పాప కూడా చక్కగా స్నానం చేసి వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది కొన్ని ప్రసాదాల దగ్గర. ఇంట్లో పిల్లలుంటేనే గదండీ సందడనేది ఉంటుంది మనకు. మనం ఒక్కరమే ఉంటే ఆ సందడి అసలు ఉండనే ఉండదు. ఇంకా అందులోను ఇంకా ఆడపిల్లలుంటే ఇంకా ఇంటికి ఎంతో అందము. ఆడపిల్లలే కదండీ ఇంటికి మహాలక్ష్ములు. ఇంకా ప్రసాదాలయితే రెడీ అవుతున్నాయి. ప్రసాదాలు రెడీ అయ్యేలోపు నేను ఇటు ఇవి చేసుకొని పక్కకు పెట్టేశాక, ఇంకా పూజ దగ్గర గూడా అన్ని ఏర్పాట్లయితే చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంతకు మీరేంటి చెప్పండి? మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు గదా, ఏమేం ప్రసాదాలు చేశారు? కామెంట్ చేయండి. అలాగే నాకైతే పూర్ణం బూరెలు చేయడం రాదండోయ్! అంటే రాదంటే వచ్చు. కాకపోతే ఏందంటే ఎప్పుడు గూడా బూరె వేయగానే పూర్ణం అనేది బయటకొచ్చేస్తుంది. ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్ కొలతలతోని కరెక్ట్‌గా చేశాను. వచ్చాయండి. ఒక్కసారి గూడా పూర్ణం అనేది బయటికి రాకుండా మంచిగా బూరనేది మంచిగా వచ్చింది. మీ అందరికి చేయడం వచ్చా పూర్ణం బూరెలు? కామెంట్ చేయండి. ఇంకా ప్రసాదాలన్నీ నేను రెడీ చేస్తుంటే మధ్యలో మా పెద్ద పాప కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు ఇక్కడ పూజ దగ్గరికి కావాల్సిన ఏర్పాట్లు కొన్ని చేసిందండి. తర్వాత ప్రసాదాలు చేయడం అయిపోయిన తర్వాత మేమందరం అయితే రెడీ అయిపోయాం. నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చాను. వచ్చి ఇంకా పూజ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నానండి. పూజ చేసుకోవాలంటే మనకు కావాల్సింది భక్తి, శ్రద్ధ అంతే అండి. వేరే ఆర్భటాలు ఏం అవసరం లేదు. ఈ రోజుల్లో పూజ చేసే వాళ్ళందరూ ఒకరి మెప్పు కోసం చేస్తున్నారు తప్ప అక్కడ భక్తి అనేది అయితే కనబడట్లేదండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను ఈ పూజ అంటే నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి చేస్తున్నానండి. నాకెందుకో అప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసుకుంటుంటే చూసి నాకు కూడా చేసుకోవాలనిపించి అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. అప్పట్లో అమ్మకు కూడా ఈ వ్రతం గురించి తెలియదండి. ఎలా చేసుకోవాలి ఏందనేది ఏం తెలీదు. కాకపోతే మామూలుగా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలా మామూలుగా పూజ చేసుకొని అందరికి పసుపు బొట్టు అనేది ఇచ్చేదండి. నేనైతే మా పక్కింటి అక్క దగ్గర పూజ ఎలా చేస్తుందనేది చూశాను కదండీ. అలా చూసిన ఒక సంవత్సరం తర్వాత నుంచి నేను కూడా అలా చేసుకుంటా అని చెప్పేసి అలా చేసుకుంటూ వచ్చానండి. నేనైతే పూజ స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేసి పిల్లలకు కూడా పూజ ఎలా చేస్తున్నాననేది చెప్తూ ఉంటానండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారన్న ఉద్దేశంతోని వాళ్ళకి కూడా నేర్పియాలి కదా మనము. ఇంక ఈసారి పాప చేత కూడా అన్ని చదివిపించానండి అష్టోత్తరాలు. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభై నమః, అక్షయై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మై నమః, ఓం త్రికాలజ్ఞాన, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం లోకశోకనాశ, ఓం ధర్మనిలయ. ఇంకా ఆ విధంగా పాపతో అని అష్టోత్తరాలు చదివిపించుకుంటూ నేను కాయిన్స్ తోను వెండి పూలతోని ఇంకా అష్టోత్తర పూజ అయితే కంప్లీట్ చేశానండి. పాప కొంచెం నోరు తిరగక మధ్య మధ్యలో అలా చదవడం ఇబ్బంది పడ్డప్పుడు నేను అక్కడ అందుకొని తనకు సెర్చ్ చేస్తున్నానండి. అప్పుడు పాప కంప్లీట్ గా నేర్చుకుంటుంది కదా అన్న ఉద్దేశంతోని ఇంకా పాప అయితే మొత్తం చదివేసింది. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
పూజ చేస్తున్నంత సేపు కూడా మనం ఒక ఫోటోకి, ఒక విగ్రహానికి పూజ చేస్తున్నామని అనుకోకుండా అక్కడ సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చున్నారు. అమ్మవారి పాదాలకు అమ్మవారికి నిజంగా పూజ చేస్తున్నామన్న మనస్తృప్తితోని మనము అలా అనుకొని పూజ చేయాలండి. అప్పుడే మనకు పూజకు ఫలితం దక్కుతుంది. ఇట్లా మంచు పిలిచి కోట్లానిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ లక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు పసిపాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలగిల్లి పసిబా. ఇంకా పిల్లలు నేను ముగ్గురం కలిసి అమ్మవారికి అయితే మంగళహారతి ఇచ్చేసామండి. పాట ఎలా పాడాము, బాగా పాడామా కామెంట్ చేయండి. తర్వాత నేను పిల్లలకైతే వాయనం ఇచ్చేసానండి. ఇంట్లో ఉన్న మా ఇంటి మహాలక్ష్ములు ఇద్దరికి వాయనం ఇచ్చేసాను. ఇంకా పిల్లలైతే ఈ సంవత్సరం శారీ కట్టుకున్నారు ఇద్దరు. అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటారు పూజలప్పుడు కూడా. ఇంక ఈసారి కూడా కట్టుకున్నారండి. బాగున్నారు కదా. మా వారు వచ్చాక కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి. ఇంకా సాయంత్రం అయ్యాక వాయినాలు కూడా ఇచ్చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ విధంగా మా ఇంటి వరమహాలక్ష్మి పూజ అయితే ఇలా చేసుకున్నామండి. మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.